అందుకే మేము ఎవరనుకున్నారా, నా పేరు వర్మ, నేను ఈ ఆఫీస్లో పనిచేస్తూ మేము ఈ ఆఫీస్ ఏమనుకుంటున్నారా, ఉద్యోగాలు కావాల్సిన వారికి లంచం ద్వారా రికమెండేషన్ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తూ. హలో వస్తున్నా ఈరోజు మా బిఏ సార్ ఆఫీస్కి రాలేదు, ఈరోజు నా రాజ్యం. అమ్మయ్యా డబ్బులు ఎంకే ఇక్కడ కర్మ అంటే సార్ కర్మ కాదయ్యా, కర్మ. మీ బాస్ లేరా సార్? బాస్ లేరయ్యా, అయినా నేనే ఇక్కడ బాస్ని. ఉద్యోగం నీకు బాస్ కావాలా ఉద్యోగం కావాలా? కూర్చోవయ్యా, కూర్చో. చెప్పండి సార్. సరే నీ డీటెయిల్స్ చెప్పు, రాసుకుంటా. నీ డీటెయిల్స్ చెప్పయ్యా. నీ పేరు రాసుకోండి సార్. నీ పేరు చౌదరి గౌడరాజ్ నారాయణ. అది పేరా తప్ప చేస్తా? పేరే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. డేట్ ఆఫ్ బర్త్ అంటే అదేరా నీ పుట్టినరోజు. జూలై 28. ఏ సంవత్సరం? ప్రతి సంవత్సరం. చేసుకోలే కానీ చెప్పు. ఏం చేద్దామచ్చు? నేనేమో అనుకున్నానా, ఇద్దరు పిల్లల తండ్రి కానీ ముగ్గురు పిల్లలు మొగ్గురు కానీ అవుతామనుకున్నాను. ఏం చేద్దామచ్చు? ఎక్కడికి ఏం చేయాలి? డాక్టర్ చేద్దాం వచ్చాను. డాక్టర్ ఎందుకు అవ్వాలనుకున్నావు? ఫస్ట్ ఐఏఎస్ చదువుకున్నాను, రానలేదు. ఐపీఎస్ చదువుకున్నాను, రానలేదు. ఇంజనీరింగ్ చదువుకున్నాను, రానలేదు. అదే ఎందుకు? ఇవన్నీ అవ్వాలంటే 10th పాస్ అవ్వాలన్నారు. పాస్ అవ్వలేదా? నువ్వు 10th కూడా పాస్ అవ్వకుండా నీకు ఇక్కడ ఉద్యోగాలు వస్తుందనుకున్నారా? సరే కానీ నువ్వు ఎందుకురా ఈ మంత్ ఆడడం మొదలు పెట్టావు? లవ్ స్టోరీ సార్, లవ్ స్టోరీ, లవ్ ఫెయిల్. ఏదో ఒకసారి చెప్పు, నీ లవ్ స్టోరీ విన్నా. స్టార్ట్ చెప్తాను. ఓకే చెప్పు. కనిపించిన మీ చెల్లికి విసిగొచ్చిన మీ చెల్లిక కనిపించిందిగా. ఒకడిది డబ్బు ఒకడిది బైకు, ఇద్దరి జీవిత సర్వనాశనం. ఒకడితో వెళ్ళి ఒకడితో వెళ్ళి ఎందుకు ఇంత లొల్లి? ఇది ప్రేమ ప్రేమ, ఇది ప్రేమ ప్రేమ, చచ్చిపోలేదు. సరే కానీ నువ్వు 10th కూడా పాస్ అవ్వలేదు అంటున్నావు కాబట్టి కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటాయి, పర్లేదా? తీసుకొస్తానంటే డబ్బులు మేడం పక్కన పెట్టి కానీ ముందు ఇది ఏంటో చెప్పండి సార్. ఇది ఏంటో చెప్పండి. అది ఎవరు తెలుసు సార్? ఏ ఫోన్స్ సాంగ్స్ వస్తాయి. ఇది టెలస్కోప్. సాంగ్స్ రావా సార్? సాంగ్స్ కాదురా, తీసుకోవడానికి. ఓహో, డబ్బులు సార్, డబ్బులు ఇచ్చేస్తాను, జాబ్ ఇచ్చేస్తాను. సరే ఏం చెప్తున్నా జాబ్ ఇచ్చానంటే జాబ్ వస్తుంది కానీ 20 లక్షలు రండి సార్, చెక్ ఇస్తాను. అయ్యి చెక్ జనవరి ఎంత కూడా పాస్ అవ్వదు, చెక్ ఇవ్వడమా? ఇక్కడ ఎందుకే మీకు తెలియదు కదండి, నేను వచ్చిన కొత్త పోలీస్ ఆఫీసర్ ఇలాంటి వాళ్ళు పట్టుకోవడానికి. ఓకేనా? ఈడెక్కడ? ఇక్కడ. ఓహో, డబ్బులు తీసుకుని జాబ్ ఇచ్చేస్తారు మీరు. మేము పట్టుకోవడానికి వచ్చాను. తిమ్మంటే చెప్పరా సార్? చాలా మంది రికమెండేషన్ ద్వారా, లంచాల ద్వారా ప్రజల్ని పరిపాలించడానికి రావడం చేత ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం లంచం తీసుకునే స్థితిలో కానీ ఇచ్చే స్థితిలో కానీ ఉండకూడదు. నీతిగా చదువుకొని నీతిగా బతకాలి. నీకేం అర్థమైంది సార్? నేనేం చెప్పాలంటే స్పోర్టింగ్ అండ్ డ్రింకింగ్ లీడర్షిప్ మద్యపానం ఆరోగ్యానికి హానికరంగా. ఓకే బాయ్ సార్. సార్ జాగ్రత్తగా పోతుంది, నిజాయితీగా పోతుంది. ఓకేనా? అన్నట్టు వచ్చిపోయినది. నాకు మొన్న రీసెంట్ గా పెళ్లి అయింది. నా భార్య ప్రతి ఒక్కరు ఆమెని ఇన్వైట్ చేద్దాం. ఒక సాంగ్ ఇన్వైట్ చేద్దాం.
హలో ఇంకా అవుతుందండి ట్రైన్ 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 హలో హలో డార్లింగ్ ఏం చేస్తున్నావు లేదు తిన్నానండి ఏం చేస్తున్నావు లేదు తిన్నానండి ఏం కూర్చుని తినొచ్చు కదా లేదు తిన్నామంటే నిజం తిన్నాం కాదండి లేదు తిన్నాను. అవునా అలాగే ఇంటికి వస్తున్నాను అడిగుండు ఓకే టిక్ టిక్ అమ్మా చేతి కాదు పక్కపో కాదే నేనే నీ మొగుడిని ఆ వస్తలే ఉండండి దీన్ని రోజు ఎలానే ఏడిపించాను చెప్తా ఏంటి విషయాలు ఏమండి జీవితాంతం మీరు నీడ జాడల్లో ఉందామనుకుంటున్నానండి దీని అమ్మ నీ జీవితాన్ని ఎట్లా నుంచాలా అలా కాదండి చెప్పి ఇంకేంటి ఏమండి పక్కింటి వాళ్ళు అలాగినా వాళ్ళు అవన్నీ పూల్లో పెట్టి చూసుకున్నారంటే అండి మీరు కూడా చూసుకోవచ్చుగా అది పూల వ్యాపారం కాబట్టి పూల్లో పెట్టి చూసుకున్నారు మన కార వ్యాపారం కారంలో పెట్టి చూసుకున్నా చెప్పు ఇంకేంటి ఇవి కాదు కొత్తగా ఏమంటే చెప్పు ఏమండి పక్కింటి వాళ్ళు అయినా వాళ్ళ ఆవిడ సినిమాలకు షికార్లకు ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్తున్నారంట మీరు కూడా తీసుకెళ్ళొచ్చుగా ఆవిడ వస్తానంటే నేను ఎక్కడికైనా తీసుకెళ్తాను అలాగే కాఫీ తీసుకురా అలాగేనండి దీన్ని ఇంకా ఎలా కాదు ఇంకా దారుణంగా ఏంటి వీడు నన్ను కావాలని ఏడుస్తాం ఈ దారి వీడు ఉన్న చూడు తెచ్చావా ఆ తెచ్చాను తీసుకుని ఓకే అది కాదు కానీ ఎదురింటి రమ్య నా కవ్వకు వచ్చిందేనన్నా ఆవిడ ఒక్కతే కదండి ఆవిడ ఒక్కటి వచ్చింది నీకెళ్ళి తీసు వాళ్ళ ఆయన నాకు కలవచ్చు దీని ఎలా కాదు మర్చిపోయారండి చేతులు లోపల ఊరికిపోతాయా అంటే మనం పెళ్లి చేయడం నేరమనా నిజమే కదండి దీని ఇదేంటి ఎలా నన్ను నేర్పిస్తుంది తిరిగి అలాగే ఇదంతా ఎందుకు కానీ పిచ్చి కుక్కలు చెప్పే వాళ్ళు వస్తున్నారే అయితే మీరు వెళ్ళి అవ్వకుండా లేని చెప్తాను ఇలా కాదు నాడు సినిమా కదా అన్నట్టు స్నానం చేస్తాను ఇక్కడ లైఫ్ కోసం పెట్టిన ఏది టీవీలో ఆరోగ్యానికి మంచిదంటే నీళ్ళు తినేసేయండి తినేసావా తప్పు తినేసావా తప్పేదండి నేను ఎక్కువ బండి ఎక్కువ ఎంత సినిమాకి పందులు దీని సార్ దొరికింది చూడు 50 ఎక్కువ మీ చుట్టాలు పందులు అవునండి మా అత్త బాదు సినిమాకి ఏం లేదు వెనకొచ్చే వెనకొచ్చేదా అయ్యా అమ్మా ధర్మం అయ్యా అమ్మా వస్తున్నా ఎందాక వచ్చింది నేను ఇప్పుడు వచ్చింది తెచ్చోడు నీ పక్కనే కదా ఉన్నాను నేను అంటే ఇందాక మీరు అలా అలాగే ఏం కావాలా ఏం కావాలా అయ్యా నాకు నువ్వు ఇందాక నీ ఎస్ఐగా పట్టుకున్నాం కదా నిన్ను అవునయ్యా మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో ఆవిడకి కూడా మొదలు పెట్టాను అంటే అదే నేను ఎత్తుకుంటున్నా అవునయ్యా ఫోన్లే అయ్యా నాకు 1 ఇస్తే 2 అవుతాయి 2 ఇస్తే 4 అవుతాయి 4 ఇస్తే 8 అవుతాయి ఏదన్నా ఉంటే ఇవ్వండి అయ్యా మా ఇల్లు తీసుకో ఏయ్!